హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కరివేపాకు నిల్వ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. మొదటిగా కరివేపాకు తీసుకొని బాగా నీట్గా కడిగేసి ఒక 2 అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇది బాగా ఆరిన తర్వాత నీట్గా మనం ఆకుల్ని వేరు చేసుకొని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకొని కొంచెం నూనె వేసుకొని నూనె బాగా కాలే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత దాంట్లో ఒక చెంచాడు ఆవాలు, అలాగే ఒక చెంచాడు మెంతులు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో ఒక 2 చెంచాల శనగపప్పు, అలాగే ఒక 2 చెంచాల మినప్పప్పు తీసుకొని బాగా వేగనివ్వాలండి. ఇది మంచి వాసన వచ్చే వరకు బాగా వేగుతూ ఉంచాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక 10 నుండి 15 వరకు మిరియాలు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 4 చెంచాల వరకు ధనియాలు తీసుకోవాలి. ఈ ధనియాలు అనేది బాగా వేగాలండి. ఇవి ఎంత బాగా వేగితే పచ్చడి టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. మాడిపోకుండా సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక చెంచాడు జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు అనేవి బాగా వేగనివ్వాలి, పచ్చి వాసన పోయే వరకు. ఈ మొత్తం మిశ్రమం బాగా వేగిన తర్వాత దీంట్లోనే మనం ఒక 10 నుండి 15 వరకు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఇది కారం తక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ తీసుకున్నాను. కారం ఎక్కువగా ఉంటే తక్కువ మిరపకాయలు మనం తీసుకోవచ్చు. ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా నీట్గా తీసి పెట్టుకున్న కరివేపాకుని దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 కట్టల వరకు కరివేపాకుని తీసుకున్నానండి. చెత్త ఏం లేకుండా నీట్గా తుడిచిపెట్టుకున్నాను. దీన్ని తీసుకున్నాక ఇది బాగా వేగనివ్వాలి. ఇది వేగే వరకు చాలా కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టాలి. హైలో పెడితే ఆకు అనేది మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. సిమ్లో పెడుతూనే కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇగోండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లోనే మనం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మళ్ళీ బాగా వేగనిచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో తీసుకొని పేస్ట్ చేసుకోండి. దీన్ని మిక్సీ తీసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో మనం ఒక నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జుని తీసుకొని బాగా వేగనివ్వాలి. చింతపండు ఎంత తీసుకున్నామో దాంట్లో సగం బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అనేది చింతపండు గుజ్జులో బాగా కరిగిపోతుంది. నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే మనం కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. బెల్లం అనేది ఇగోండి ఈ విధంగా కరిగే వరకు బెల్లం, చింతపండు, మనం వేసుకునే పసుపు, అలాగే ఇంగువ చిటికెడు మాత్రమే ఇంగువ వేయండి. ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. ఇది వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకుని దీంట్లో వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇది బాగా కలిపి పెట్టుకొని ఒక పక్కన తీసి పెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలండి. ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి. దాంట్లోనే ఆవాలు, అలాగే కొంచెం మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర తీసుకొని దాంట్లోనే ఒక 3 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే
ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని బాగా పోపైనాక ఆ మిశ్రమాన్ని మనం ముందుగా తీసి పెట్టుకునే కరివేపాకు పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకుంటే కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది దోశల్లో కానీ వేడి వేడి అన్నంలో కానీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది.